హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడం చాలా టైం తీసుకున్నాను. ఈ వ్లాగ్లో నేను అరకులో ఏమేమి చూశాను, ఏ ప్లేసెస్ తిరిగాను, వైజాగ్లో ఏం చూశానో అన్నీ చూపిస్తాను. మేము ఫస్ట్ వైజాగ్లో ల్యాండ్ అయ్యాం. స్టార్టింగ్ ఓపెన్ చేసి చూపించిందంతా మేము వైజాగ్లో తీసుకున్న రూమ్. అది మేము జస్ట్ 1-2 అవర్స్కి తీసుకున్నాం అంతే. అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి మేము అరకుకి వెళ్ళి, అరకులో స్టార్టింగ్ మేము వెళ్ళింది బొర్రా కేవ్స్కి. బొర్రా కేవ్స్ గురించి హిస్టరీ అంతా అక్కడ ఉంది. అక్కడ బ్రిటిషర్స్ కనిపెట్టారని చెప్తారు. కానీ అక్కడున్న లోకల్ పీపుల్ ఏమంటారంటే వాళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేయబోయారు, అప్పుడు ఇది బయటపడింది, దే ఆర్ టేకింగ్ ద క్రెడిట్ అంట. ఇందాక చూపించిన దాంట్లో అక్కడ ఆ వాటర్ ఫ్లోకి 6 మెంబర్స్ చనిపోయారంట అక్కడ. ఇది బొర్రా కేవ్స్ ఎంట్రీ. చాలా బాగుంటుంది అసలు బొర్రా కేవ్స్. అక్కడ లైటింగ్ కానీ అక్కడ పైన వాటర్ కొంచెం లీక్ అవడంతో కొంచెం స్లిప్పరీగా ఉంది, కానీ ఇట్స్ రియలీ సో గుడ్. అండ్ బొర్రా కేవ్స్ చాలా పెద్దది కూడా. అక్కడ పైన శివుడి టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ చూసాక మేము అక్కడి నుంచి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళే టైంకి కటిక వాటర్ ఫాల్స్ క్లోజ్డ్ ఉండడంతో మేము అక్కడికి ఇంకా ప్లాన్ డ్రాప్ చేసుకున్నాము. ఇంకా మేము అక్కడి నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అది బై రోడ్ వెళ్ళినప్పుడు మనకి ఆన్ ద వేలో ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళే టైంకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి, కానీ బాగుంది వాటర్ ఫాల్ అది చూడడానికి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కొంచెం అంటే లైక్ ఎలా చెప్పాలంటే నార్మల్గా ఉన్నాయి. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇంత అలా ఉంటుంది అన్నట్టు కాకుండా నార్మల్గా ఉంది. అక్కడున్న వాటర్ ఫాల్స్లో పెద్దది కట్టికనే, దానికి వెళ్ళడం మేము కుదరలేదు. అక్కడ నుంచి తర్వాత మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఇది మేమున్న లొకేషన్కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ మేము మొత్తం ట్రైబల్స్ గురించి తెలుసుకున్నాం. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అక్కడ అని. ఇదంతా మొత్తం ట్రైబల్ గ్యాలరీ అన్నమాట. వాళ్ళు ఎలాగ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మనీని, ఏమి యూజ్ చేస్తారు, వాళ్ళు యూజ్ చేసే కాయిన్స్. ఇది మేమున్న రిసార్ట్, కాసా రిసార్ట్. ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది, చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆప్షన్ కూడా ఉంది. మనం బయట కావాలంటే బయట వుడ్స్లో కూడా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మేమున్న రూమ్ చూపిస్తాను కాసా రిసార్ట్స్లో. ఇది మేమున్న రూము. ఇదే నేను చెప్తున్న కిచెన్ వాళ్ళది లెఫ్ట్ సైడ్లో ఉన్నది, అండ్ అవుట్డోర్ ఏరియా. అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. అండ్ వాళ్ళ అవుట్డోర్ ఏరియా మొత్తంలో కాఫీ బీన్స్, కాఫీ స్మెల్ వస్తూనే ఉంది. అండ్ పెప్పర్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. పెప్పర్ చెట్లు మొత్తం అంతా మిరియాలు. ఇదే కాఫీ బీన్స్. ఎన్ని కాఫీ బీన్స్ ఉన్నాయో చూడండి, మొత్తం కాఫీ బీన్స్. అండ్ తర్వాత రోజు మేము మార్నింగ్ వ్యూ చూడడానికి వచ్చాము. మాకు రిసార్ట్ నుంచి దగ్గరగా ఉందనేటప్పటికి మేము వచ్చాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ గురించి.
ఇక్కడ ప్రతిరోజు చేస్తారంటే ట్రైబల్ డాన్స్. మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాము. దాని తర్వాత సన్ రైజ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యి ఫ్రెష్ అయ్యి అక్కడే కాసా రిసార్ట్స్లోనే బ్రేక్ఫాస్ట్ అది చేసి మేము కాఫీ మ్యూజియం చూడడానికి వచ్చాం. మ్యూజియం దగ్గరికి రాగానే కాఫీ స్మెల్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇక్కడ కూడా చాలా కాఫీ ట్రీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది మొత్తం కాఫీ హిస్టరీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కాఫీ ఎవరు తీసుకొచ్చారు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, తర్వాత దాని మీద ఎలా సర్వైవ్ అవుతున్నారు ట్రైబల్ పీపుల్ అంతా చూపించారు. నెక్స్ట్ ఇది వాళ్ళ చాక్లెట్ బార్. ఇక్కడ మనకి రకరకాల చాక్లెట్స్ దొరుకుతాయి. అక్కడి నుంచి మేము నెక్స్ట్ మాకు దగ్గరలో ఉన్నది ఏమన్నా ఉందంటే చూస్తే రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అని ఉంది. కానీ అన్ని వాటర్ ఫాల్స్ కంటే చాలా చిన్నది, ప్లస్ చాలా దూరం నడవాలి, కింద వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ దగ్గరే మేము కాఫీ బీన్స్ కొనుక్కున్నాం. అక్కడి నుంచి మేము రిటర్న్ అవుతూ నెక్స్ట్ వచ్చిన వాటర్ ఫాల్ చాప్రాయ్ వాటర్ ఫాల్, కానీ దాని దగ్గర ఫ్లో లేదని చెప్పారు. ఆ తర్వాత మేము వచ్చిన వాటర్ ఫాల్స్ అన్నిటిలో ఇది చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ వాటర్ ఫాల్ చూడడానికి కూడా చాలా కిందకి దిగాలి, స్టేర్స్ అవన్నీ ఉన్నాయి. దిగుతూ వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది, క్యాస్కేడ్స్. నెక్స్ట్ అక్కడి నుంచి మేము వెళ్ళింది లంబసింగి. ఇది మేమున్న క్యాప్సూల్ది రిసార్ట్ లంబసింగిలో. వాడు క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు మాకు. క్యాంప్ ఫైర్ దగ్గర మేము డిన్నర్ చేసాము. లంబసింగిలో ఫుడ్కి చాలా ప్రాబ్లం ఉంటుంది, అందుకని వాళ్ళే హోమ్ ఫుడ్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మాకు దగ్గరగా రిజర్వాయర్ ఉందని చెప్పారు. అక్కడ మేము రిజర్వాయర్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి మేము దగ్గరలో ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము. యాక్చువల్లీ లంబసింగిలో మార్నింగ్ వ్యూ మేము చూడలేకపోయాము, ఎందుకంటే అక్కడ ఫుల్గా వర్షం పడుతూ ఉండడంతో మాకు ఇంకా అక్కడ వ్యూ ఏముండదు, రోడ్ అంతా కూడా బురద అయిపోయిందని చెప్పి వద్దని చెప్పారు. నెక్స్ట్ అక్కడి నుంచి మేము వచ్చింది హనీబీ ఫామ్కి. అక్కడి నుంచి మేము రిటర్న్ అవుతుంటే మాకు ఇక్కడ షుగర్ కేన్ నుంచి బెల్లం తయారు చేయడం చూసాం అన్నమాట. అక్కడి నుంచి మేము బెల్లం తీసుకెళ్ళాం ఇంటికి. వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వాళ్ళు ఆ షుగర్ కేన్ జ్యూస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని బెల్లం కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఆ చెత్త కూడా యానిమల్స్కి అవి పెడతారు. ఆల్మోస్ట్ ఇయర్ మొత్తంలో ఉంటుంది, ఒక 3-4 months మాత్రమే ఉండదని చెప్పారు. అక్కడి నుంచి మేము మళ్ళీ వైజాగ్ వచ్చి వైజాగ్ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి బీచ్ వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.